అందరికీ శుభోదయం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, రామచరితమండి, సీతారామచరితమండి. సీతారాముల చరితము వింటే కలుగు శుభములండి, అందరికీ కలుగు శుభములండి. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని దయచేసి వినండి, ఆదరించండి. ఎందుకంటేనండి, శ్రీరామ 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 అంటేనే 3 సార్లు స్మరిస్తేనే విష్ణు సహస్రనామ ఫలితం కలుగుతుందంటే రామనామం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అంతేటండి, త్రేతాయుగం నుంచి ఈ యుగం వరకు కూడా రామాలయం అంటే ప్రతి ఊరిలో కూడా రామాలయం అనేది ఉంటుందండి. ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎందుకంటే ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువయ్యే ఉంటాడండి. అసలు రాముని యొక్క గొప్పతనం ఏంటండి? ఎందుకంటే అంత రాముని గొప్పగా కొలవాలి అంటే, ఒక కొడుకుగా, ఒక శిష్యుడిగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా ఎలా ఉండాలి అని చెప్పలేదండి, ఆచరించి చూపించాడు. అందుకే రామో విగ్రహాన్ ధర్మం అంటారు. అంటే ధర్మమే రాముడు, రాముడే ధర్మం. రామాయణం అనేది ఒక కావ్యం కాదండి, ఒక పవిత్రమైన గ్రంథం. మన జీవితాలకి ఒక మార్గదర్శి. మనం ఎలా ఉండాలి చెప్పేదే రామాయణం అండి. కాబట్టి వినండి, మీ పిల్లలకి చక్కగా వినిపించండి. ఎందుకంటే గేయ రూపంలో క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నానండి. చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టకుండా చెప్తున్నాను. కాబట్టి దయచేసి వినండి, పిల్లలకి నేర్పించండి దయచేసి. ఎప్పుడైతే మారీచుడిని బంగారు లేడిగా మారమని చెప్పటము, మారీచుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి పైగా ఏమన్నాడు, ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టుగా వినకపోతే నేను చంపేస్తాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ రాముడి దగ్గరికి వెళ్ళి బంగారు లేడుగా కనిపిస్తే రాముడు బాణం వేస్తే చనిపోతావు, నువ్వు వెళ్ళలేదనుకో నేను చంపేస్తాను. కాబట్టి ఏది కావాలో తీర్చుకోమనగానే ఇతని చేతిలో చనిపోయే ముందు ఆ రాముని చేతిలో చనిపోవటమే పుణ్యము, కాబట్టి ఆయన చేతిలోనే చనిపోవాలని. పైగా అసలు అతను రాక్షసుడైనా కానీ మారీచుడు మంచి గుణం కలవాడనమాట. అందరూ రాక్షసత్వం ఉండాలని లేదు కదా. అతను ఇంకా బంగారు లేడిగా మారి ఆ పర్ణశాల మీద తిరుగుతూ ఉండగా అప్పుడు సీతాదేవి చూసి, మనసు పడి సీతమ్మ మనసు పడి